నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిశ్రితా. దేవం నారాయణం నత్వా సర్వదోష వివర్జితం పరిపూర్ణం గురుశ్చాంగీతార్థం వక్ష్యామి లేశతః. సమస్తు గణ సంపూర్ణం సర్వదోష వివర్జితం నారాయణం నమస్కృత్య గీతా తాత్పర్యముచ్యతే. యత్పదం వేద సంవేద్యం కటాక్షేణాపి వీక్షితుం న క్షమంతే విమతయః తముపాసే శ్రియపతిం. అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. భవతి యదనుభావాదేడమూకోऽపి వాగ్మీ జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిః. జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలిః. సకలవచనచేతో దేవతా భారతీ సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. నమోస్తు తాత్వికా దేవాః విష్ణుభక్తిపరాయణాః ధర్మమార్గే ప్రేరయంతు భవంతః సర్వ ఏవ హి. మిథ్యా సిద్ధాంత దుర్ధ్వాంత విధ్వంసన విచక్షణః జయతీర్థాఖ్యతరడిర్భాసతాం నో హృదంబరే. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణాహ్వయః ప్రదర్శితో येन సమ్యక్ జయతీర్థం తమాశ్రయే. నౌమిన్యాయ సుధాదికృజ్జయమునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమాబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి. వందే హంసవరాన్ రఘూత్తమ గురూన్ వైదగ్ధ్యవారాం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్. ప్రణమత్కామధేనుంచ భజత్సురతరూపమం శ్రీబాబబోధకృత్పాద చింతామణిముపాస్మహే. విద్యాయాం విబుధాచార్యం వేదజ్ఞానాబ్ధిచందిరం దుర్మతధ్వాంతమార్తాండం సత్యధ్యానమునిం భజే. సత్యాభిఘ్నకరాబ్జోత్తాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయసుధారతాన్. బంధుస్త్వం గురురిట్టదైవతమితి త్వత్పాదపంకేరుహం ప్రాప్తం మాం పరిపాలయేతి సతతం యాచే నిబద్ధాంజలిః. చిత్తం మద్గుణదోషచింతన విధౌ నూనాంగ్మనాంగ్మా కృతాః. శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రియుగలం హిత్వా నమే సద్గతిః. విద్యాపీఠ విధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం. ఆపాదమౌళిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. హరి ఓం హరి ఓం హరి ఓం. కృష్ణ పరమాత్ముడు జ్ఞాన సాధనమైనటువంటి కర్మను ఎలా చెయ్యాలి అనే విషయాన్ని వివరంగా చెప్పిన తరువాత ఆత్మ సంయమనం అనేటువంటి ఒక యోగాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. మనిషిగా పుట్టిన తరువాత
మనిషి శబ్దానికి మను అవబోధనే అనేటువంటి క్రియాపదము నుంచి నిష్పన్నమైనటువంటిది మనిషి శబ్దం. అవబోధనం అంటే జ్ఞానం. సో ఎవరైతే జ్ఞానాన్ని కలిగి ఉంటారో, జ్ఞానాన్ని పొందుతారో అటువంటి వానికి మనిషి అని చెప్పి అనాలి. లేకపోతే వాడు మనిషి కాదు అని చెబుతూ కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ ననిరగ్నిర్న చాక్రియః. మనిషి జ్ఞాని కావాలి, యోగి కావాలి. యోగం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు యోగి. ఆ యోగి కావాలి అంటే అనాశ్రిత కర్మఫలం, కర్మఫలం మీద వాడు డిపెండెంట్ అయి ఉండకూడదు. అంటే నేను ఈ కర్మను చేస్తున్నాను ఈ ఫలం కొరకు అని కర్మఫలాపేక్ష లేకుండా ఎవరైతే కర్మలను చేస్తారో వాడు నిజమైనటువంటి యోగి. అంతేకాని కర్మ సన్యాసం చెయ్యాలని చెప్పి ఏ కర్మను చేయకుండా ఉంటే వాడు కర్మయోగి కాలేడు. కనుక యోగి అన్నవాడు ఏం చెయ్యాలి? కర్మలను చెయ్యాలి. చేసేటప్పుడు ఫలాపేక్ష ఉండకూడదు. స్వతంత్రంగా నేను చేసేవాటి వాడిని కాదు అనేటువంటి ఆంతర్యంతో, ఇంగిత జ్ఞానంతో ఎవరైతే కర్మలు చేస్తారో అటువంటి వాడిని యోగి అని అంటారు. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. యోగము ఇది జ్ఞానం. జ్ఞానానికి అంగమైనటువంటిది కర్మ. ఆ కర్మ దీన్ని ఏమంటారంటే సన్యాసము అని అంటారు. సన్యాసం అంటే 100% త్యాగం చేయడం కాదు, 100% ఫలకామన త్యాగం చేయడాన్ని సన్యాసం అని అంటారు. ఎవరికైతే నిజమైనటువంటి జ్ఞానం ఉన్నదో ఇది ఏది నాది కాదు, ఇదంతా భగవంతుని సృష్టించిన, భగవంతుని సృష్టిలో ఒక టెనెంట్ గా నేను వచ్చాను కనుక ఇది ఏది నాది కాదు, అంతా భగవంతునిదే. నాది కాని ఇంటిలో ఉన్నటువంటి వాడిని నేను కర్త ఎలా అవుతాను? అన్నిటికీ కర్త భగవంతుడే. కనుక ఈ ఫలం కూడా చేసేవాడు భగవంతుడు కనుక ఆ ఫలం భగవంతునికి చెందవలసిందే, నాకు చెందవలసినది కాదు అని ఎవరైతే సూక్ష్మంగా విచారం చేస్తారో అటువంటి వాని కర్మ ఇది సన్యాసం. ఆ సన్యాసాన్ని యోగం కూడా అని అంటారు. యోగం యొక్క అంగం, జ్ఞానం యొక్క అంగం. కర్మను చేసేటప్పుడు జ్ఞానపూర్వకంగా చెయ్యాలి అని చెప్పి 4వ అధ్యాయంలో మనం విన్నాం. ఆ కర్మని, అటువంటి కర్మని ఇది సార్థకం. కనుక కృష్ణ పరమాత్ముడు అంటున్నారు యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ. వాటికి కార్యకారణ భావాలు ఉన్నాయి కనుక అవి సన్యాసమే యోగం. నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. కానీ కామక్రోధాదులను త్యజించక ఎవరైతే కర్మలను చేస్తాడు కదా అటువంటి వాడు ఎప్పటికీ యోగి కాలేడు, ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేడు. ఎప్పుడు మనము ఇంకొకరిని ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని పీడిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? మహా ఉదార స్వభావం ఉన్నటువంటి వాడైనా కూడా వీడు నా కోసం పని చేస్తున్నాడు కదా, ఏమి అడగటం లేదు కదా, వీడికి నేను ఒక మంచి వ్యవస్థను చేయాలని చెప్పి అనుకుంటుంటాడు. కానీ మనం ఏం చేస్తాం? చిన్న ఫలం కోసం ఎప్పుడు వెంటబడి ఉంటాం. నాకు ఇది కావాలండి, ఇది కావాలండి, ఇది కావాలండి, ఇది కావాలండి. వాడు దాన్ని మాత్రం ఇచ్చి ఊరుకుంటాడు. నా వెంట పడ్డాడని చెప్పి చిరాకుతో అడిగిన దాన్ని మాత్రం ఇచ్చి ఊరుకుంటాడు. అదే విధంగా భగవంతునికి ఏదో
మహాఫలాన్ని ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి భగవంతుని దగ్గరికి వెళ్ళి మనం చిన్న కోరికలను కోరుకుంటే భగవంతుడు దాన్ని ఇచ్చి ఊరికైపోతాడు. కనుక ఎవరైతే కామక్రోధాదులను త్యజించక కర్మలను చేస్తాడో వాడు ఎప్పటికీ నిజమైనటువంటి భగవంతుని జ్ఞాని కాలేడు. భగవంతుని నిజమైనటువంటి జ్ఞానం వానికి లేదు అని అర్థం. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఎవరైతే యోగం అనేటువంటి ఒక వృక్షాన్ని ఎక్కాలి, పై మెట్లని నేను ఎక్కాలి అని చెప్పి అనుకుంటాడో వానికి నిష్కామ కర్మ అనేటువంటి సాధనం మెట్లు అవసరం. ఆ నిష్కామ కర్మను చేసేటప్పుడు వాడేం చేయాలి అంటే, ఇప్పుడు తెలుసుకున్నాం యోగము జ్ఞానం. జ్ఞానం రెండు రకాలు, ఒకటి అపరోక్ష జ్ఞానం, ఇంకొకటి పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్రముల చేత విన్నటువంటి జ్ఞానం ఏముంది, ఇది పరోక్ష జ్ఞానం. ఈ పరోక్ష జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే పరోపకారం అనేటువంటి సాధనలను వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అది కూడా జ్ఞాన సాధనం అవుతుంది. అపరోక్ష జ్ఞాని అయినటువంటి వాడు పరోపకర్మాది కర్మలను చేయవలసిన అవసరం లేదు. వాణి జ్ఞానానికి సాధనం ఏంటి అంటే వాడు అపరోక్ష జ్ఞానాన్ని పొందాడు, ఇక సాధన అవసరం లేదు వానికి. అపరోక్ష జ్ఞానం పొందినటువంటి వాడు ముక్తిని పొందుతాడు. వానికి ఒక సీట్ మోక్షంలో రిజర్వ్డ్ అయి ఉంటుంది. మరి అలా అయినా కూడా వాడు కర్మలను చెయ్యాలి. ఎటువంటి కర్మలను చేస్తాడు అంటే ధ్యానం, ప్రవచనం, అర్చన అనేటువంటి భగవంతుని యందే మనస్సును ఉంచవలసినటువంటి కర్మలను వాడు చెయ్యవలసిందే. ఆ కర్మలు చేయడం ద్వారా వానికి లభించేటువంటి మోక్షం లభిస్తూ ఉందండి. మరి కర్మలను ఎందుకు చేయాలి? వాడు నిష్ప్రయోజనం కదా. నిష్ప్రయోజనమైనటువంటి కర్మలను ఎందుకు చేయవలసి వస్తుంది అంటే అందుకు ఆచార్యులు చెబుతూ ఉన్నారు, ఆ అపరోక్ష జ్ఞానం వచ్చిన తరువాత కూడా చేసేటువంటి కర్మలు ఇవి మోక్షంలో ఆనందాభివృద్ధికి కారణమవుతాయట. ఆనందం అభివృద్ధి చెందుతుంది. అంటే నేను అపరోక్ష జ్ఞాని అయ్యాను, ఫర్ ఎగ్జాంపుల్. కాలేదు, ఇది నిశ్చితం, కోటి జన్మలు కావాలి, అది నిశ్చితం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైత్ర లేకపోతే రాముడు అపరోక్ష జ్ఞాని ఉన్నాడు, ఆయన మోక్షానికి వెళ్ళాడు. ఆ మోక్షానికి వెళ్ళినటువంటి ఒక రాముడు, కశ్చిత్ రాముడు, సీతాపతి రాముడు కాదు, భగవంతుడు రాముడు కాదు, రాముడు అని పేరు, ఆయన వెళ్ళాడు. ఆయనకు తన యోగ్యతకు తగ్గట్టుగా మోక్షంలో 100% ఆనందము అభివ్యక్తి అవ్వదు. ఎందుకంటే మన కర్మలలో గాని జ్ఞానంలో గాని ఆ లోపం ఉంటుంది కనుక ఆనందంలో కూడా ఆ లోపం ఉంటుంది. 70% 80% నాకు ఆనందం అభివ్యక్తం అవుతుంది, 20% మూయబడి ఉంటుంది. నేను అపరోక్ష జ్ఞానోత్తరం కర్మలు చేయడం ద్వారా మూయబడ్డ ఆ 20%లో కూడా ఓ 5% 6% భగవంతుడు ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే అపరోక్ష జ్ఞానం అయిన తర్వాత వీడు సత్కర్మలను చేశాడు కనుక మోక్షంలో ఆనంద అభివృద్ధి కొరకై ఈ అపరోక్ష జ్ఞానులు కర్మను చేస్తారు. యదా హినేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్యతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. ఎవరైతే కష్టపడకుండా సులభంగా ఇంద్రియాలను నిగ్రహించగలడో, సులభంగా అప్రయత్నంగా, చెడు శబ్దం వస్తుంది అంటే అటువైపు చెవు వెళ్ళదు. విచారం చేసి ఇది చెడు శబ్దం ఉంది, దీన్ని వింటే నాకు నరకాది అనర్థాలు ఉన్నాయి అని చెప్పి ఆలోచన చేసి కాదు, స్వాభావికంగా ఆ చెవి దాని నుంచి దూరం జరిగింది అంటే వాడు జయించిన వాడవుతాడు, ఇంద్రియాలను జయించిన వాడవుతాడు. అంతేకాకుండా కామ్యకర్మల మీద కూడా ఆసక్తి లేదు వాడికి. స్వర్గకామో యజేత, స్వర్గాన్ని అపేక్షించి యాగం చేయండి, స్వర్గం కోసం నేను యాగం చేస్తాను అనేటువంటి అపేక్ష లేనటువంటి వాడు.
తరువాత కర్మలలో మమకారం లేనటువంటి వాడు, నేను చేస్తున్నాను అనేటువంటి మమకారం లేనటువంటి వాడు, వీణ్ణి ఏమంటారు అంటే అపరోక్ష జ్ఞాని అని అంటారు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. దాసరాయల వారు కన్నడలో ఓ మాట చెప్తారు, మనసు కారణವೆಲ್ಲ పాప పుణ్ಯಕ್ಕೆಲ್ಲ. మన పాప పుణ్యాలకు కారణం ఏంటి అంటే మన మనసు. దాన్నే కృష్ణ పరమాత్ముడు ఇక్కడ చెబుతున్నాడు, ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. ఆత్మ శబ్దానికి మనసు అని చెప్పి అర్థం ఉంది. సో ఎవరైతే తన్ను ఉద్ధరించుకోవాలని చెప్పి అనుకుంటాడో అటువంటి వాడు మనసు చేతనే ఉద్ధరింపబడతాడు. మనసు చేతనే వాడు నరకాది అనర్థాలను అనుభవిస్తూ కింద పడతాడు. కనుక ఆ మనసే, ఏ మనసు చేత మనము ఉద్ధరింపబడ్డామో ఆ మనసు మనకు బంధువు. ఏ మనసు చేత మనకు నరకాది దుఃఖాలు కలిగాయో ఆ మనస్సే మనకు శత్రువు. అంతే కదండి. మన బంధువులు ఏం చేస్తారు, వీనికి సుఖం కలగాలి, సంతోషం కలగాలి అనే విధంగా వ్యవహరిస్తారు. అదే విధంగా సుఖం కలిగేట్టు మనస్సు నాకు ఉంది అంటే ఆ మనసు నాకు బంధువు. దాన్ని విరుద్ధంగా చేసేదైతే అది నాకు శత్రువు. కనుక ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మ ఆత్మైవ శత్రువత్. ప్రయత్నము చేత మహాప్రయత్నం చేయాలి. మనసు మన అధీనంలోకి రావాలి అంటే మహాప్రయత్నం చేయాలి. నేను మనసులో ఏదో ఒక సంకల్పం చేసుకుంటా, రేపటి నుంచి నేను ప్రతిరోజు దేవుని పూజ చెయ్యాలి, సంధ్యావందనం చెయ్యాలి అని సంకల్పం చేసుకుంటా మనసులో. ఉదయం అయ్యింది, 6 గంటలకు అలారం కొట్టింది, దాన్ని బంద్ చేసి రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలేండి, ఒక్కరోజే కదా అనే మనో చాంచల్యం ఉన్నటువంటి వాడు, వానికి ఆ మనసు చాంచల్యం అనేటువంటి శత్రు అయినటువంటి వాడు. ఏ మనసు అయితే ఒకసారి సంకల్పం చేసి ఆ కర్మలను వదలకుండా ఒకరోజు సంధ్యావందనం వదిలితే మనసులో ఏదో ఒక తళమళం అవుతుంటుంది. అటువంటి మనసు ఇది భగవద్ జ్ఞాన సాధనకి కారణమవుతుంది కనుక అది బంధువు. కనుక చంచలమైనటువంటి మనసు మన శత్రువు అయినప్పుడు దానికి మనం శత్రువుగా ప్రవర్తించాలి. చెడు కర్మలలో ప్రేరేపించేటువంటి మనసుకి మనం శత్రువు మాదిరి ఉండాలి, దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఏ మనసు అయితే నాకు సాధనానికి సాధనమయ్యిందో, కారణమైందో అటువంటి మనసుని బంధువు వలె దాని దగ్గరికి వెళ్ళాలట. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మన జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. శత్రువు అయినటువంటి మనసుకి శత్రువు వల్ల మనం వ్యవహరించాలి అని చెబుతూ, ఇలా అయితే ఈ యోగి అపరోక్ష జ్ఞాని ఏమున్నాడు, అటువంటి వాని లక్షణం ఏంటి అనే విషయాన్ని కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. జితాత్మానః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. చూడండి, జితాత్మాన ప్రశాంతస్య, ఎవరైతే మనోనిగ్రహం చేసుకొని భక్తి చేత పరమాత్ముని జయించి ఉంటాడు. పరమాత్ముని ఉంచడం అంటే ఆయనను తన మనస్సులో ఎప్పుడు ఉంచుకునేటువంటి వాడు. పరమాత్ముని జయం అంటే పరమాత్ముని దర్శనం. మనకందరికీ పరమాత్ముని జయం లేదు, పరమాత్ముని ప్రత్యక్షంగా కనలేం. మనం అపరోక్ష జ్ఞానులం కాదు. కనుక ఎవరైతే జితాత్మానః ప్రశాంతస్య, భగవంతుని జయం అపరోక్ష జ్ఞానాన్ని పొంది ఉంటారో, ప్రశాంతస్య మనోనిగ్రహం చేత ప్రశాంత చిత్తుడైనటువంటి వాడు, మనసు విషయాలలో వెళ్ళలేదు. విషయాల వైపు వెళితే
ఆ కామన వస్తుంది. కామన ద్వారా ఆ పదార్థం నాకు దొరకలేదని చెప్పి కోపం వస్తుంది. అలా కాకుండా ఇంద్రియ నిగ్రహం ఉండటం చేత కామను కట్ చేసినందుకు, కామను దూరంగా ఉంచినందుకు వానికి ఎటువంటి వికారాలు లేవు. అటువంటి వాడు పరమాత్మ సమాహిత, ఎప్పుడు మనస్సులో గట్టిగా భగవంతుణ్ణి ఉంచుకున్నటువంటి వాడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో, చాలా చలి ఉంది వణకడు, చాలా వేడి ఉంది అబ్బా ఎంత చెమట అనన్నాడు. సుఖం గాని దుఃఖం గాని మానం గాని అపమానం గాని వాడు ఒకే విధంగా ఉంటాడు. ఇది నాది కాదు, ఈ దేహం నాది కాదు, ఇది భగవంతుడిచ్చినది. మనవారు ఎవరైనా చనిపోతే చాలా దుఃఖం వేస్తుంది. మనకు తెలియని వాడు ఎవరైనా చనిపోతే అక్కడ దుఃఖం ఉండదు, సుఖం ఉండదు. అదే విధంగా ఈ శరీరం నాది కాదు కనుక ఈ శరీరానికి ఏమైతే ఏమి సుఖం గాని దుఃఖం గాని చేసుకోకుండా ఉంటాడు. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ. కూటస్థ, వాన రాని చలి రాని ఎండ రాని పర్వతం ఏ విధంగా వికారం లేకుండా ఉంటుందో అదే విధంగా అపరోక్ష జ్ఞాని అయినటువంటి వాడు కూటస్థంగా ఉంటాడు, వికారం లేకుండా ఉంటాడు. ఎందుకంటే జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, వానికి నిజమైనటువంటి సుఖం, నిజమైనటువంటి సంతోషం భగవంతుని జ్ఞానంలోనే ఉంది అని తెలుసుకున్నటువంటి వాడు కనుక వేరే విషయాల గురించి వానికి సుఖం గాని దుఃఖం గాని ఉండదు. వాణ్ణి యోగి అని చెప్పి పిలుస్తారు. వాడు సమలోష్టాశ్మ కాంచన. లోష్టం అంటే మట్టి, అశ్వం అంటే రాయి, కాంచన బంగారం. మట్టి, రాయి, బంగారం మూడింటిని సమంగా చూస్తాడు. ఒక మనిషికి జీవనం గడవడానికి హైదరాబాద్ లాంటి సిటీలో నెలకు ఏమి లేదన్నా ఏ ఆస్తి కొరకు వాడు కూడిపట్టడం అవసరం లేదు. బాడిగి ఇంట్లో తన పిల్ల భార్య సమేతంగా వాడు జీవించాలి. 2 పిల్లలు భార్యాభర్తలు జీవించాలి. ఇంటి రెంట్ కట్టుకొని ఉండాలి అంటే కనీసం 30 నుంచి 40 వేలు ఖర్చు పెట్టాలి. అటువంటి మనిషి ఓ 2000 3000 సంపాదించుకొని వస్తే నెలకు భార్య ఏమంటుంది, ఏమి సంపాదించారండి మా ఆయన, 3000 సంపాదించాను కదే. ఆ సంపాదించినటువంటి 3000 చేత ఏం చెయ్యగలం మనం? మనకు అవసరమైనటువంటి జీవనం గడుస్తుందా? గడవనప్పుడు అది లేనట్టే. నాకు కావలసిన సుఖాన్ని అది ఇవ్వలేనప్పుడు అది లేనట్టే. అదే విధంగా ఎవరైతే అపరోక్ష జ్ఞాని అయినటువంటి వాడు తెలుసుకున్నాడు భగవంతుని జ్ఞానంలో భగవంతునిలో ఉన్నటువంటి సంతోషం ఎక్కడ లేదు, అటువంటి వానికి మట్టిలో కూడా సంతోషం లేదు, రాయిలో కూడా సంతోషం లేదు, బంగారంలో కూడా సంతోషం లేదు. కాబట్టి మూడింటిని ఒకే విధంగా చూస్తాడు. యోగి సమలోష్టాశ్మ కాంచన. అంతేకాదు మిత్రుల్ని శత్రువుల్ని కూడా సమంగా చూస్తాడు. సుహృన్ మిత్రార్యుదాసీనం మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపుచ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. ఇక్కడ శబ్దాలు చూస్తూ ఉంటే మనకు అన్ని ఒకే విధంగా అనిపిస్తున్నాయి. సుహృత్ మిత్ర. సుహృత్ అంటే మిత్ర అంటే ఇద్దరు ఒకే విధంగా ఒకే శబ్దార్థాలు కలిగినటువంటి వారు అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఆచార్యులు రాసేటప్పుడు స్పెసిఫిక్ గా వేరే వేరే అర్థాలను చెబుతున్నారు. ఎవరైతే ప్రత్యుపకారాన్ని అపేక్షించకుండా ఉపకారం చేస్తాడో అటువంటి వాడు సుహృత్. మిత్ర అంటే ఎవరు అంటే నాకు వచ్చేటువంటి అపాయాన్ని ముందే ఊహించి రక్షించేవాడు మిత్రుడు. తర్వాత శత్రు అంటే ఎవరు? అంటే శత్రు అంటే ఎవరు? నన్ను చంపడానికి చూచేటువంటి వాడు శత్రు. ఉదాసీనుడెవరు అంటే వాడు ఉపకారం చేయడు, అపకారం చేయడు, స్నేహం చేయడు, ద్వేషం చేయడు, అటువంటి వాడిని ఉదాసీనుడు అంటాడు. ఇంకా మధ్యస్థుడు ఉపకారం చేస్తుంటాడు, ఎప్పుడో ఒకసారి నా ఉపకారం చేత వీడు ఇంత ఉపకారం పొందాడు కదా,
వీడి నుంచి నాకేం లాభం లేదని చెప్పి వాడు ఏం చేస్తాడు, అపకారం కూడా చేస్తుంటాడు. అటువంటి వాడు మధ్యస్థుడు. ద్వేషి ఎవరు అంటే ఎప్పుడూ నేను సుఖంగా ఉండకూడదని చెప్పి అపకారాన్ని చేసేటువంటి వాడే, అనిష్టమైనటువంటి చేసేవాడే ద్వేషి. బంధు ఏం చేస్తుంటాడు, ఉపకారం మాత్రమే చేస్తుంటాడు బంధు. వీరందరినీ కూడా అపరోక్ష జ్ఞాని అనేటువంటి వాడు సమంగా చూస్తాడు. నా శత్రువులు వచ్చాడు కదా అని చెప్పి ద్వేషించాడు, కొట్టడానికి వెళ్ళాడు. మిత్రుడు వచ్చాడు కదా అని చెప్పి అధికంగా వానికి ఆతిథ్యం చేయడం కూడా చేయడు. అందరిని సమంగా చూస్తుంటాడు. అటువంటి వాణ్ణి ఏమంటారు, యోగి అని అంటారు. అటువంటి యోగి ఎలా ధ్యానిస్తాడు భగవంతుణ్ణి అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీ యత చిత్తాత్మ నిరాశీరః పరిగ్రహః. వాడు అపరోక్ష జ్ఞాని అయినటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే సతతం ఆత్మానం యుంజీత, ఎప్పుడు భగవంతుని యందే మనస్సు. అందుకే శ్రీమదాచార్యులు చెప్పేది మాట ద్వాదశ స్తోత్రంలో, సంతతం చింతయేనంతం అంతకాలే విశేషతః. ఎందుకంటే ఏ భావనలు, ఏ విషయాలు మన మనసులో ఎప్పుడూ వస్తూ ఉంటాయో వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కనుక భగవద్ విషయాలను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే మనస్సు ఆటోమేటిక్ గా భగవంతుని యందు సన్నిహితమై ఉంటుంది. యోగి యుంజీత సతతం ఆత్మానం, ఎలా ఉంటాడు, రహసి స్థితః, ఒంటరిగా ఉంటాడు వాడు. ఏకాకి యతచిత్తాత్మ, ఏకాకి అయి ఉంటాడు. యతచిత్తాత్మ, ఇంద్రియాలను మనస్సును నిగ్రహించుకొని ఉంటాడు. నిరాశీహి అపరిగ్రహ, మనసులో కూడా ఎటువంటి కోరికలు లేవు. ఎవరైనా ఇవ్వడానికి వచ్చినా కూడా నాకు వద్దు అని అంటాడు. అపరిగ్రహం చాలా గొప్ప వ్రతం అండి. ఇంకొకరి చేత ఏ వస్తువుని దానంగా తీసుకోకుండా ఉండడం మహా గొప్ప వ్రతం. కాబట్టి ఎవరైతే అపరోక్ష జ్ఞాని ఉంటాడో వాడి లక్షణాలు చెప్తూ, వాడి ఎలా ఉంటాడు, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజన కుశోత్తరం. శుచి అయినటువంటి దేశంలో కూర్చొని ఉంటాడు. స్థిరమాసనమాత్మనః, వాని ఆసనం స్థిరంగా ఉంటుంది. కొందరు కూర్చొని ఉంటారు ఎప్పుడు తొడల్ని అల్లాడించుకుంటూ కూర్చుంటాడు. అటువంటి వాడిని తొడకు తాకితే మనం కూడా అల్లాడుతూనే ఉండాలి. అలా కాకుండా ఎవరైతే అపరోక్ష జ్ఞాని అయి భగవంతుని యందు మనస్సుని ఉంచి ధ్యానం చేయాలి అని అనుకుంటాడు కదా, వాడు స్థిరమైనటువంటి ఆసనంలో కూర్చొని ఉంటాడు. నాత్యుచితం, చాలా ఎత్తు అయినటువంటి ఆసనం ఉండదు. నాతి నీచం, చాలా చిన్నదైనటువంటి ఆసనం ఉండదు. మధ్యమంలో ఉన్నటువంటి ఆసనం. చైలాజిన కుశోత్తరం, దర్భలు, దాని మీద ఒక అజినం, కృష్ణాజినం, దాని మీద ఒక చైలం వస్త్రం వేసుకొని స్థిరంగా కూర్చొని ఉంటాడు. కూర్చొని ఎలా ధ్యానిస్తాడు, తత్రైకాగ్రం మనఃకృత్వా యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. మనస్సుని ఏకాగ్రతతో భగవంతుని యందు ఉంచుతాడు. భద్రంగా అటు ఇటు అల్లాడకూడదు, కదలకూడదు. మనస్సు భగవంతుని యందే ఉంటుంది. యత చిత్తేంద్రియ క్రియ, ఇంద్రియ క్రియాలు, మనస్సు అనేటువంటి క్రియాల్ని ప్రయత్నించి నిగ్రహం చేసుకొని ఉంటాడు. మనస్సు ఎక్కడికి వెళ్ళక, ఇంద్రియాలు ఎక్కడికి వెళ్ళకండి. మనస్సు భగవంతుని యందు, ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని యందే. ఈ విధంగా ఆసనంలో కూర్చొని భగవంతుని యందే తన మనస్సుని యోగం చేసుకుంటాడు, సంయోగం చేస్తాడు. కనుక వాణ్ణి యోగి అని అంటాడు. అటువంటి వాడు యోగం ఆత్మవిశుద్ధయే, తన శుద్ధి కోసం ధ్యానం అనేటువంటి యోగాభ్యాసాన్ని చేస్తాడు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలో. నమస్కారం నారాయణ. సమం కాయ శిరోగ్రీవం, కొందరు ఎప్పుడు ఇట్లా వంగి కూర్చొని ఉంటారు జపం చేసేటప్పుడు. కాదు,
కొందరు తలని ఇలా పైకెత్తి ఉంటారు. కాదు, వీపు, మెడ, తల 3 సమంగా ఉండాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. ధారణ అంటే భాగవతంలో చెప్తుంది, భాగవతం చెబుతుంది అవయవ ధ్యానం, దీనికి ధారణ అని అంటారు. ఖండ ధారణ ఇత్యుచ్యతే అఖండం ధ్యానం ఉచ్యతే అని చెప్పి భాగవతం చెబుతుంది. ఖండమైనటువంటి స్మృతి, భగవంతుని ఒక్కొక్క అవయవాన్ని మనం స్మరిస్తూ ఉండడం, దాన్ని ధారణ అని అంటారు. అటువంటి వాడు ధారయన్ అచలం స్థిర, స్థిరమైనటువంటి మనస్సు చేత ఆ భగవంతుని ఒక్కొక్క అవయవాన్ని ధ్యానిస్తూ కూర్చొని ఉంటాడు. సంప్రేక్ష నాసికాగ్రం, వాని కళ్ళు 10 దిక్కుల్లో అటు ఇటు చూసుకుంటూ చేయడు, వాడు నాసికాగ్రాన్ని మాత్రం చూస్తూ ఉంటాడు. ప్రశాంతాత్మ విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థిత, వాని మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అన్నింటినీ ఇచ్చేటువంటి భగవంతుని స్వాతంత్ర జ్ఞానం చేత అన్నియూ భగవంతునివే కనుక, నాది కాదు కనుక, నా నుంచి పోయేది ఏది లేదు కనుక భయం లేదు వాడికి. ప్రశాంతాత్మ విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థిత, వాడెప్పుడు బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఉంటాడు. మనస్సంయమ్యమచ్చిత్త యుక్త ఆసీత మత్పరః, ఎప్పుడు నాలోనే మనసు ఉంచుకుని ఉంటాడు. అటువంటి వాడిని యోగి అని అంటారు అని చెప్పి భగవంతుడు చెబుతూ ఉన్నాడు. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధంగా ఎవరైతే నాయందే మనస్సుని స్థిరంగా ఉంచుతారో అటువంటి వానికి దేహత్యాగానంతరం మోక్షం అనేటువంటిది నిశ్చితం. నాత్యష్ణస్తస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాది స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. తర్వాత ఆ అపరోక్ష జ్ఞాని యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది, వాని ఆహారాది వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే, నాతి అష్ణతి అస్తు, వాడు ఎక్కువగా భోంచేయడట. భోజనం ఎక్కువ చేస్తే ఏమవుతుంది అంటే జాడ్యం వస్తుంది. ఆ కప్పను తిన్నటువంటి పాముకి వేగంగా వెళ్ళేటువంటి సామర్థ్యం ఉండదు, ఆ విధంగా అయిపోతాం మనం. కనుక నాత్యష్ణతస్తు యోగోస్తి నచైకాంతం అనశ్నతః, ఎవరైతే నిరాహారంగా ఉపవాసంగా ఉంటాడో వాడు కూడా తన మనస్సుని భగవంతుని యందు లగ్నం చేయలేడు. కనుక అధిక భోజనం చేయకూడదు, అతి అల్ప భోజనం చేయకూడదు. ఎంత భోజనం చేయడం ద్వారా మనసు స్థిరంగా ఉంటుందో అంత మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. తరువాత ఎప్పుడు పడుకొని ఉండడం, ఎప్పుడు కలల్ని కంటూ ఉండడం, అటువంటి వానికి యోగం అనేటువంటిది సిద్ధించదు, ధ్యానం సిద్ధించదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎవరైతే మితాహారం స్వీకరించి ఆవశ్యకమైనటువంటి కర్మలను మాత్రం చేస్తూ కొంత మాత్రమే, ఎంత నిద్ర ఆవశ్యకత ఉంటుందో అంత మాత్రమే పడుకొని ఉంటాడో అటువంటి వానికి యోగం ఇది దుఃఖాన్ని నివారిస్తుంది. ధ్యానం ఇది ఆ లౌకికమైనటువంటి సంసార దుఃఖాన్ని పోగొడుతుంది. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ఎప్పుడైతే మనసును వశపరుచుకొని, ఆ మనసు తన వశంలో ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి పంపించవచ్చు మనం. కారు నాది, డ్రైవర్ నావాడు. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాను, డ్రైవర్కి చెప్తాను ఇక్కడ వెళ్ళి రారా అంటే అక్కడికి వెళ్తాడు, వస్తాడు. ఇక్కడికి వెళ్ళి రారా అంటే ఇక్కడికి వెళ్తాడు, వస్తాడు. అదే విధంగా ఇంద్రియాలను, మనస్సుని ఏం చేయాలి, మన నిగ్రహంలో ఉంచుకున్నట్టయితే అప్పుడు ఏం చేస్తుంది, మనసు అక్కడికి వద్దురా అక్కడికి వెళ్ళొద్దు, దేవుని అందే ఉండు అని చెప్పి భోగ వస్తువుల్లో ఆసక్తి త్యజించినటువంటి వాడై ఎవరైతే ఉంటారో అటువంటి వాడు యోగ సిద్ధిని పొందుతాడు. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఏ విధంగా ఒక దీపాన్ని ముట్టించి పెట్టాం,
ముట్టించి పెట్టినటువంటి దీపం, దాని మీద ఒక గ్లాసుది అదేమంటారు పైపో ఏదో ఒకటి బోర్లా వేశాం. గాలి వస్తున్నప్పుడు అది ఊగుతుంది. ఎప్పుడైతే ఆ గ్లాసుది పెట్టామో అప్పుడు ఏమవుతుంది అంటే ఊగడానికి ఆస్కారం లేదు గనక చక్కగా నిలబడి ఉంటుంది ఆ దీపము యొక్క జ్వాల. అదే విధంగా ఎవరైతే మనసులో ఉన్నటువంటి కోరికలను త్యజించి ఉంటాడో అటువంటి వాడి మనస్సు భగవంతుని యందు గాలి లేని చోట దీపము పెట్టినట్టు స్థిరంగా ఉంటుంది అని చెబుతూ, ఇంత ఈ విధంగా కష్టపడి ధ్యానం చేస్తూ ఉంటాం కదా, ఈ ధ్యానం యొక్క ఫలం ఏంటయ్యా అని ప్రశ్నిస్తే కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతంద్రియం మతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సౌనికం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా అని చెప్పి ఈ 4 శ్లోకాల ద్వారా ఆ ఫలాన్ని తెలుపుతూ ఉన్నారు, ధ్యాన ఫలాన్ని తెలుపుతూ ఉన్నారు. ఎవరైతే ధ్యానంలో ఆసక్తుడై ఉన్నాడో అటువంటి వాడు బాహ్యార్థాలను అర్థించడు. నాకు టీవీ కావాలి, నాకు మొబైల్ కావాలి అని చెప్పి విషయాలను అర్థించడు. ఎవరైతే భగవంతుని యందు మనస్సు పెట్టి ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి వానికి భగవంతుని చూస్తేనే సంతోషం, విషయాల్ని చూస్తే సంతోషం కాదు. వానికి ఒక అలౌకికమైనటువంటి సుఖం లభిస్తుంది, ఒక తృప్తి లభిస్తుంది. ఎవరైతే సాత్వికుడై ఉంటాడో వాడు 1 రోజు 2 రోజులు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే వానికి ఒక తృప్తి ఉంటుంది. ఆ తృప్తి మీరు ఏమిచ్చినా, ఎటువంటి తినే పదార్థాలు ఇచ్చినా, ఎటువంటి భోగించే పదార్థాలు ఇచ్చినా కూడా వాడికి ఆ తృప్తి కలగదు. అటువంటిది అంటే వాడికి తెలుసు శాస్త్రజ్ఞానం చేతనే నాకు ఆనందం, దాంట్లోనే వానికి ఆసక్తి. అదే విధంగా భగవంతునిలో అలౌకికమైనటువంటి సుఖాన్ని చూస్తున్నటువంటి వానికి లౌకిక విషయాల్లో సుఖం కనపడదు. మనస్సు భగవంతుని యందే నిశ్చంచలంగా ఉంటుంది. ఇటువంటి ఆ భగవంతుని ధ్యానం చేత ఏమి ఆనందం ఉంది కదా, ఆ ఆనందం ఎక్కడా లభించదు. ప్రబలమైనటువంటి దుఃఖ కారణాలు, చాలా పెద్ద అనారోగ్యం తన దేహంలోనే ఉంది, కానీ దాన్ని కూడా లెక్కించకుండా ఆయన ఏం చేస్తుంటాడంటే భగవంతుని యందే మనస్సుని లగ్నం చేసి ఉంటాడు, స్థిరంగా ఉంచి ఉంటాడు. అటువంటి వానికి ఇటువంటి ధ్యానం ఇది అవశ్యంగా చేకూరింది, ధ్యాన ఫలం లభించింది అని చెప్పి మనం చింతించాలట అని చెబుతూ, ఇక కామాన్ని నిగ్రహిస్తే వైరాగ్యం చేత ఏం ఫలం అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః. నేను ఈ కర్మను చేస్తున్నాను కనుక నాకు ఈ ఫలం లభించాలి అనేటువంటి సంకల్పం చేసి మనం కర్మలను చేస్తూ ఉంటాం. అటువంటి సంకల్ప వాంఛలను వదిలేసి త్యక్త్వా సర్వానశేషతః మనసైవ ఇంద్రియ గ్రామం, మనసు చేత తన ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి, మనసుకు చెప్పాలి మొదట నువ్వు ఎక్కడికి వెళ్ళవు. మనస్సు వెళ్ళకపోతే జడమైనటువంటి ఇంద్రియాలకి ఏ కార్యం ఉండదు. ఆ మనస్సే ఇంద్రియాల్లో ఉండి అన్నింటినీ చేస్తుంది కనుక మొదట మనసుని నిగ్రహం చేసుకోవడం ద్వారా ఇంద్రియాలు నిగ్రహానికి వస్తాయి. మనసైవ ఇంద్రియ గ్రామం వినియమ్య సమంతతః శనై ఉపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయ. నిదానంగా మనసుకి చెబుతూ మనసు నువ్వు నావాణివి, నావాణివి అంటే నాకు సంతోషం కలిగించేటువంటి వాడివి, నాకు శాశ్వతమైనటువంటి సంతోషం కలగాలంటే మనస్సు ఎప్పుడూ నువ్వు భగవంతుని యందు ఉండాలి,
అని చెప్పి నిదానంగా చాలా డెలికేట్ గా మనసుని భగవంతుని ఎందు ఉంచాలి. ఆత్మ సంస్థం మనకృత్వ నకించిదపి చింతయే. మనసుని ఒకసారి భగవంతుని ఎందు ఉంచి ఇంకా ఏమి చింతించకూడదు. ప్రపంచం మొత్తం ఏమైనా కూడా పర్వాలేదు, నాకు సంబంధం లేదు అనే విధంగా ఉంటాడట. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యే తత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఒకసారి 2 సార్లు, కొన్నిసార్లు మనకు తెలియవు. కొందరికి ఉంటుంది, నేను ఇంతే తినాలి, పప్పు అన్నము, చారన్నము, కూరన్నము వాడు ఇంతింతే తింటాడు. కానీ ఏదైనా తీపి పదార్థం స్వీట్ వచ్చిందంటే వాడి నిగ్రహం ఏమైపోతుంది, వెళ్ళిపోతుంది, నిగ్రహం పోతుంది వాడు. ఈ విధంగా ఓ 2-3 సార్లు అయిన తర్వాత వాడు అనుకుంటాడు, ఓహో నాకు తీపి అంటే నిగ్రహం, నా తీపి విషయంలో నిగ్రహం పోతుంది కనుక తీపి ఉన్న చోట నేను వెళ్ళకూడదు అని మనసుని ఏం చేస్తాడు, తీపి ఉన్న చోట వెళ్ళకుండా పక్కకి జరిగిపోతాడు. కనుక నా మనసు ఏ విషయంలో చంచలమయ్యిందో ఆ విషయం వైపు ఈ మనసుని తీసుకెళ్ళకూడదు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యే తత్ ఆత్మన్యేవ వశం నయే. ఈ విధంగా చేయడం ద్వారా నిదానంగా మనసు మన వశంలో వస్తుంది. దానికి చాలా 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 త్యాగం అవసరం, చాలా దృఢత అవసరం, మనో నిగ్రహం, మనోధార్ఢ్యం అవసరం. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఎప్పుడైతే ఈ మనసుని నిగ్రహం చేసుకుంటారో అప్పుడేమవుతుందంటే మనలో ఉన్నటువంటి కామకు కారణమైనటువంటి రజోగుణం ఇది నిద్రిస్తుంది, ఉపరమమైపోతుంది, నిద్రిస్తుంది. నిద్రించడం ద్వారా వాడికి కామం లేదు, కామం లేకపోవడం ద్వారా క్రోధం లేదు, కనుక ఎటువంటి భయాదులు కూడా కలగవు వాడికి. ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషం. అటువంటి వాడు కొంతకాలంలోనే భగవంతుని ప్రాప్తి అనేటువంటి మోక్షాన్ని పొందగలుగుతాడు, సుఖాన్ని పొందగలుగుతాడు. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇలా ఎప్పుడు భగవంతుని యందే, పరమాత్ముని యందే మనస్సుని లగ్నం చేయడం ద్వారా రోగాది దోషరహితుడైనటువంటి యోగి సులభంగా ఉత్కృష్టమైనటువంటి టాప్ మోస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి సుఖాన్ని, మోక్ష సుఖాన్ని పొందగలడు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. ఇటువంటి యోగం, మనోనిగ్రహం ఒక యోగం, ఇంద్రియ నిగ్రహం ఒక యోగం, పరోక్ష జ్ఞానం ఒక యోగం, అపరోక్ష జ్ఞానం ఒక యోగం. ఈ విధంగా యోగాన్ని తన సొంతం చేసుకున్నటువంటి వాడు సర్వభూతస్థమాత్మానం, అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూస్తాడు. అంతేకాదు అన్ని జీవరాశుల్లో భగవంతుడున్నాడు, భగవంతుని యందు అన్ని జీవరాశులు ఉన్నాయి అని కూడా తలుస్తాడు, ధ్యానిస్తాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ. ఇది భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి అండి. అన్ని జీవరాశుల్లో భగవంతుడున్నాడు, అన్ని జీవరాశుల్ని తన యందు ఉంచుకొని ఉన్నాడు. ఇది వేరే వారికి ఎవ్వరికీ సాధ్యం కాదు, కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యం. నేను ఇంటి అందున్నాను, నాలో ఇల్లు ఉంది, ఎవరికి సాధ్యం లేదు. కానీ భగవంతునికి మాత్రం అన్ని జీవరాశుల్లో ఉండేటువంటి సామర్థ్యం, అన్ని జీవరాశుల్ని తన్నో ఉంచుకున్నటువంటి సామర్థ్యం భగవంతునికి మాత్రమే ఉన్నది. కనుక శాస్త్రజ్ఞానం చేత ఎవరైతే యోగి అయి ఉంటాడో వాడు అన్ని చోట్ల ఉన్నటువంటి భగవంతుణ్ణి సమంగా చూస్తుంటాడు. సమంగా అంటే ఏంటి? నిన్న విన్నాం, భగవంతుడు అన్ని చోట్ల దోషరహితుడు. బ్రహ్మదేవుడి నుంచి టాప్ మోస్ట్ జీవం ఎవరు? బ్రహ్మదేవుడు, జీవోత్తముడు. అక్కడి నుంచి అతి లీస్ట్ అయినటువంటి జీవం తృణం, గడ్డిపోచ, అందులో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడు అందరి ఎందున్నటువంటి భగవంతుడు సముడే, దోషరహితుడు, గుణపూర్ణుడు అని వాడు ధ్యానిస్తూ ఉంటాడు.
ధ్యాన విశేషం యొక్క ఫలాన్ని చెబుతున్నారు. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎంత అద్భుతంగా చెబుతున్నాడు కృష్ణ పరమాత్ముడు. ఎవరైతే అన్ని జీవరాశుల్లో నాలో అన్ని జీవరాశులను చూస్తూ ఉంటాడో అటువంటి వాణ్ణి నేను నాశనం చెయ్యను, వాడు నన్ను నాశనం చెయ్యలేడు. అంటే ఏంటి నాశనం చేయడం అంటే ఏంటి అంటే, భగవంతుడు అంటాడు, ఎవరైతే అన్ని చోట్ల నన్ను చూస్తూ ఉంటాడు కదా, వాడు నన్ను మనసులో నుంచి చెరిపివేయడు. నన్ను నాశనం చేయడం అంటే మనసులో నుంచి చెరిపివేయడు, ఎప్పుడు నాలోనే మనస్సుని ఉంచి ఉంటాడు. వారి యోగక్షేమాలను నేను ఎప్పుడు చూస్తూ ఉంటా కనుక వారిని నేను నాశనం చెయ్యను. వాడు ఎప్పుడూ నన్ను హృదయంలో ఉంచుకొని ఉంటాడు కాబట్టి నన్ను నాశనం చేయలేడు, నా స్మరణను నాశనం చేయలేడు అనేటువంటి తాత్పర్యం ఇక్కడ ఈ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగీ వై వర్తతే. అన్ని జీవరాశుల్లో భేదభావం లేకుండా ఎవరైతే చూస్తారో అటువంటి వాడు ఎలా జీవిస్తున్నా, న్యాయ మార్గంలో గాని అన్యాయ మార్గంలో గాని జీవిస్తున్నా వానికి ముక్తి అనేటువంటిది నిశ్చితం. అలా అయితే యోగి ఎందుకు న్యాయ కర్మలమైన విహితమైనటువంటి కర్మలనే చెయ్యాలి. ఎందుకంటే విహితమైనటువంటి కర్మలు చేయడానికి చాలా కష్టం. విహితమైనటువంటి కర్మలు చేయడానికి చాలా కష్టం. విహితం అంటే విధియుక్తమైనటువంటిది. విహితం అంటే విధియుక్తమైనటువంటిది. విధి అంటే వేదాల్లో చెప్పబడినటువంటిది. దీన్ని చెయ్యాలి, దీన్ని చెయ్యకూడదు. దీన్ని చెయ్యాలి, ఉదయం 4 గంటలకు లేచి స్నానం చెయ్యాలి, 4:30కు అర్ఘ్యం వదలాలి. సో విధి వేదోక్తమైనటువంటి వాక్యాలు ఆచరించడంలో చాలా కష్టం ఉంది. 4 గంటలకు స్నానం చేయాలి అంటే 3:30కు లేచి ఉండాలి, చాలా కష్టం. అలా కాకుండా విధిని వదిలేస్తే, న్యాయాన్ని వదిలేస్తే, అన్యాయం చేయడానికి అయితే ఏ కష్టం ఉండదు. 7 గంటలకు లేయడం, బెడ్ కాఫీ తాగడం, మొహం కడుక్కోవడం, ఆఫీస్కి వెళ్ళడం, రాత్రి వచ్చి స్నానం చేయడం, పడుకోవడం, ఇలా ఏ విధి కూడా ఉండదు. వానికి కష్టం లేదు. కనుక అలా కాకుండా ఎవరైతే అపరోక్ష జ్ఞాని అయి ఉండి కష్టమైనా కూడా ధర్మాలను ఆచరిస్తాడు కదా, వానికి ఆ మోక్షంలో ఆనందం అధికం. ఎవరైతే కర్మలను ఆచరించాడో అటువంటి వానికి ఆనంద హ్రాసం అవుతుంది. వానికి 70% 80% ఏం సుఖం లభించాలో దానిలో కూడా భగవంతుడు ఏం చేస్తాడు, ఎడిట్ చేసేస్తాడు, కట్ చేసేస్తాడు, 60% ఇస్తాడు. అపరోక్ష జ్ఞానం అయిన తర్వాత నువ్వు న్యాయ మార్గాన్ని ఎంచుకోలేదు, అన్యాయ మార్గాన్ని ఎంచుకున్నావు కనుక నీకు సుఖంలో నేనేం చేస్తాను, కట్ చేసేస్తానని చెప్పి భగవంతుడు కట్ చేస్తాడు. కనుక అపరోక్ష జ్ఞాని అయినా కూడా న్యాయ మార్గాన్ని అవలంబించాలి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమతః. ఎవరైతే యోగి ఏంటాడు, అపరోక్ష జ్ఞాని ఏంటాడు, వాడు చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు. నా పరిస్థితి ఏంటి అని విచారం చేస్తాడు. మొదట తనను ఎదుటి వాడి సిచ్యువేషన్ లో ఉంచుకొని ఊహ చేసి వాడు వ్యవహారం చేస్తూ ఉంటాడు. నాకేం కావాలి, ఎప్పుడు నాకు సుఖం కావాలి, దుఃఖం వద్దు అంటే ఎదుటివాడి కూడా దీన్నే ఆలోచిస్తూ ఉంటాడు. కనుక ఎదుటివాడికి ఎప్పటికీ దుఃఖం కాకుండా నేను వ్యవహారం చేస్తాను, వాడికి సుఖం కావాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్పి భగవంతుడు ఏం చేస్తుంటాడు అంటే ఆత్మౌపమ్యేన, తన దృష్టాంతంగా వాడు అందరినీ సమంగా చూస్తుంటాడు. నేను ఆ సిచ్యుయేషన్లో అంటే ఎలా బిహేవ్ చేస్తాను, వాడు అదే విధంగా బిహేవ్ చేశాడు కాబట్టి ఇందులో వాడి తప్పు లేదు అని యోగి అయినటువంటి వాడు చాలా ప్రాక్టికల్ గా ఉంటాడు అని చెప్పగానే అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, స్వామి ఇటువంటి ధ్యానం చేయడం చాలా కష్టమేమో. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. పరమాత్మ అందరిలో సమానంగా భగవంతుణ్ణి చూడాలి,
నా కొడుకుని నా తొడ మీద పడుకోబెడతాను, అలాగని చెప్పి కుక్కని తెచ్చి పడుకోబెట్టుకోమంటే ఎట్లా పడుకోబెడతానండి? ఎందుకంటే అన్నింటినీ సమంగా చూడాలని చెప్పారు. కుక్క పిల్లని పంది పిల్లని తెచ్చుకున్న ఒళ్ళో ఎలా కూర్చోబెట్టుకోను? ఇది చాలా కష్టం కదా కృష్ణ. ఏతస్యాహం నపశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. నా మనసు చాలా చంచలం, భగవంతుని యందు ఏకాగ్ర బుద్ధితో స్థిరంగా ఉండదు. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మనస్సు చాలా బలవత్తరమైనటువంటిది. ఏదో చిన్న గడ్డిపోచ మాదిరి ఉంటే దాన్ని తీసి పీకి పారేయచ్చు, కాదు. మనస్సు అలా కాదు, చాలా బలవంతమైనది, చాలా బలిష్ఠుడు మనస్సు. దాన్ని సులభంగా మనం వంచలేం. మనకి ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా దాన్ని వంచలేం. చాలా చంచలమైనటువంటిది. అటువంటి మనసుని నిగ్రహం చేయడం అంటే గాలిని ఆపినట్టు. గాలిని ఆపడానికి సాధ్యమవుతుందా? అసంభవమైనటువంటి పని. కనుక కృష్ణ ఇంద్రియ నిగ్రహం కూడా చాలా కష్టమని, అసంభవం అని చెప్పి నేను అనుకుంటున్నాను అనగా, అందుకు భగవంతుడు అంటున్నాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. కృష్ణ పరమాత్మ అంటున్నాడు, అసంశయం, నువ్వు చెప్పిన విషయంలో ఎటువంటి సంశయం లేదు. మనస్సును నిగ్రహించడం చాలా కష్టం. మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ. కానీ అభ్యాసం చేయడం ద్వారా, ప్రాక్టీస్ చేయడం ద్వారా మనసుని కూడా నిగ్రహించవచ్చు. దానికి ముఖ్య కారణం వైరాగ్యం. అభ్యాసం ఉండాలి, వైరాగ్యం, ప్రాక్టీస్ ఉండాలి, వైరాగ్యం. మనసు ఈ రోజు 2 నిమిషాలు భగవంతుని యందు స్థిరంగా ఉంది. 3వ నిమిషం ఎక్కడికో వెళ్ళింది, వదిలేశారు. మరలా 1 గంట అయిన తర్వాత మరలా మనస్సుని 3 నిమిషాలు 4 నిమిషాలు భగవంతుని యందు ఉంచేందుకు ప్రయత్నం చేయాలి. ఈ విధంగా అభ్యాసం చేయాలి. ఇంకో గంట 2 గంటలు అయిన తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ విధంగా ప్రయత్నం చేసి 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 విషయాల వైపు వెళ్ళేటప్పుడు వద్దబ్బా, వైరాగ్యం వద్దు, నాకు దీని చేత నాకు సుఖం లేదు, దుఃఖమే ఉన్నది. సుఖమన్నటువంటి భగవంతుని యందు నేను మనస్సును ఉంచాలి. ఎంత స్థిరంగా మనస్సును ఉంచితే అంత త్వరగా నాకు శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది అని ఎవరైతే అభ్యాసం చేసి చేసి చేస్తారో అటువంటి వారి మనసు వాడి నిగ్రహానికి వస్తుంది. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనా తు యతత శక్యో ఉపాయతః. ఎవరికైతే మనస్సు తన నిగ్రహంలో ఉంచడానికి సామర్థ్యం లేదో, మనోనిగ్రహం లేనటువంటి వానికి ధ్యానం సిద్ధించదు. మనోనిగ్రహం ఉంటే అభ్యాసం చేత, వైరాగ్యాది ఉపాయాల చేత ధ్యానాన్ని పొందవచ్చు. అందుకే ఈ ఉపవాసాన్ని విధించారండి. నిజంగా మనకు ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి అంటే నిర్జలం, ఏమి జలం కూడా తీసుకోకుండా చేయడం ఉపవాసం కాదు. ఉపవాసం అంటే భగవంతుని దగ్గరే వాసం చేసి ఉండడం. ఎలా ఉండాలి? దేహం మాత్రం భగవంతుని దగ్గర ఉంచి మన మనస్సుని, చెవుల్ని, కళ్ళని ఎక్కడో పంపించడం కాదు. టీవీ పెట్టుకొని దేవుని రూమ్ లో కూర్చోవడం కాదు. మనసుని దేవుని యందే లగ్నం చేసి ఉండాలి. తింటే ఏమవుతుంది అంటే మనసు వేరే వేరే చోట వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కనుక తినడం కూడా వదిలేసి దేవుని దగ్గరే ఉండు. దేవుని దగ్గర వాసం చెయ్యి, ఉపవాసం. అలా ఉపవాసం చేయడం ద్వారా, ఆహారాన్ని తినకుండా ఉండడం ద్వారా ఏమవుతుంది అంటే ఇంద్రియాల్లో శక్తి తగ్గుతూ పోతుంది. ఇంద్రియాల్లో ఎప్పుడు శక్తి తగ్గుతూ పోతుందో అప్పుడు ఇంద్రియాన్ని మన వశంలో ఉంచుకోవడానికి సాధ్యమవుతుంది. కనుక ఆ ఇంద్రియాలను మన వశంలో ఉంచుకోవాలంటే వాటికి శక్తిని తగ్గించే విధంగా ఉపవాసాది వ్రతాలను చేయాలని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్తూ, అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలిత మానసః
అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. కృష్ణ పరమాత్మ నువ్వే ఒప్పుకున్నావు, మనసు చాలా చంచలం, దీన్ని నిగ్రహించడం కష్టం, ఒప్పుకున్నావు. కానీ అటువంటి మనోనిగ్రహం లేనటువంటి వారు కొంతమంది సాత్వికులు ఉంటారు కదా, వారు కర్మను చేస్తారు కదా, మరి అటువంటి వారికి గతి లేదా? ఎవరైతే యోగి ఉన్నాడో అటువంటి వాడికి మాత్రమే మోక్షం అన్నావు, వేరే వారికి సద్గతి లేదా అని ప్రశ్నిస్తే, అందుకు ప్రశ్నిస్తూ ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమేవ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. మోక్ష సంపాదన మార్గంలో నిలకడలేనటువంటి వాడు, వానికి ఇహంలో కూడా సౌఖ్యం లేదు. ఇప్పుడు నాకు మనసుకి అనిపించింది, నాకు ఇది తినాలని చెప్పి ఒకరోజు తిన్నా, 2 రోజులు తిన్నా, తీపి తినాలి అనిపించింది. తినడం ద్వారా ఏమవుతుంది అంటే, తద్వారా లావు పెరగడం, తద్వారా బీపీ షుగర్ రోగాలు రావడం. ఇహలోకంలో కూడా సుఖం లేదు లౌకిక విషయాల చేత, పరలోకాల్లో అయితే దుఃఖమే. కనుక వాడు 2 లోకాల్లో దుఃఖాలను అనుభవిస్తాడా? ఇటువంటి నా సంశయాన్ని ఛేదించు కృష్ణ. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ఎందుకు నిన్నే అడుగుతున్నానంటే, నిన్ను వదిలి ఇటువంటి సందేహాలను పరిష్కరించేవాడుని నేను లోకంలో ఎక్కడా చూడలేదు. కనుక దయచేసి నువ్వే ఈ సంశయాల్ని తొలగించు అనగా, అందుకు భగవంతుడు అంటున్నాడు, సత్కర్మ చేస్తే ఎప్పటికీ దుర్గతి కాదు, కలగదు. ధ్యాన యోగం ఉన్నా ఉండకపోయినా సత్కర్మ చేసినటువంటి వానికి ఎప్పటికీ దుఃఖం కలగదు. పార్థనైవేహ శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ధ్యానము లేకున్నా కూడా, సమాధి అవస్థ లేకున్నా కూడా ఎవరైతే సద్గతిని చేస్తారో, సత్కర్మలను ఆచరిస్తారో అటువంటి వానికి ఇక్కడ కూడా పరలోకంలో కూడా దుఃఖం అనేటువంటిది లేనే లేదు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కళ్యాణకృత్ మంచి మంచి కర్మలను చేయడం ద్వారా ఎప్పటికీ దుర్గతి కలగదు. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టోభిజాయతే. యోగ భ్రష్టుడు మనసుని ఒక చోట స్థిరంగా నిలపలేడు, కానీ సత్కర్మలను చేస్తున్నాడు. అటువంటి వాడు ఈ లోకాన్ని వదిలిన తర్వాత వాణి సత్కర్మలకు అనుగుణంగా స్వర్గాది లోకాల సుఖాలను అనుభవించి మరలా పుట్టేటప్పుడు శుద్ధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారి వంశంలో వాడు పుడతాడు. పూర్వం వాడు యోగ భ్రష్టుడు, కానీ ఇప్పుడు శ్రీమంతుల ఇంటిలో వాడు జనించాడు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేకపోతే యోగం కలిగినట్టు ఎవరైతే ధ్యానం చేసేటువంటి వారు యోగులు ఉన్నారో అటువంటి వారి ఇంట్లోనే పుడతాడు. సత్కర్మలను చేసేటువంటి వాడి ఇల్లు పుట్టడం కూడా మహా దుర్లభం, ధ్యానం చేసేటువంటి వారి ఇంట్లో పుట్టడం కూడా దుర్లభం. కనుక ఎవరైతే సత్కర్మలను ఆచరిస్తాడో వాడు స్వర్గాది లోకాలను అనుభవించి సత్కర్మలను ఆచరించేటి వంశంలో గాని, లేకపోతే ధ్యాన యోగం కలిగినటువంటి వంశంలో గాని వాడు పుడతాడు. ఇటువంటి జన్మ దుర్లభం, చాలా రేర్. కానీ సత్కర్మలు చేసినందుకు వానికి ఈ జన్మ లభించింది. అది చెయ్యకపోతే ఆ జన్మలు లభించవు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతచేత తతో భూయః సంసిద్ధౌ కురు నందన. కృష్ణ పరమాత్ముడు అంటాడు, ఈ విధంగా మంచి కర్మలు చేసేటువంటి మంచి యోగం కలిగినటువంటి వారి ఇంటిలో పుట్టిన తరువాత వానికి పూర్వజన్మ సంస్కారం ఉండడం చేత, పూర్వజన్మలో సత్కర్మలకు మాత్రం చేశాడు, మనసును మాత్రం నిగ్రహించలేకపోయాడు. అటువంటి వాడు ఈ జన్మలో ముందటి స్టెప్ కి వాడు వెళ్తాడట. ప్రయత్నం చేసి 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 మనస్సుని భగవంతుని యందు స్థిరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. మన లౌకికమైనటువంటి విద్యలో ఈ పరిస్థితి ఉండదండి.
ఈ జన్మలో నేను పిహెచ్డి చేశాను, ముందటి క్లాస్ పంపిస్తారు కాదు, మళ్ళీ ఎల్కేజీ నుంచే చదవాలి మనం. కానీ భగవంతుని విషయ జ్ఞానంలో మాత్రం భగవంతుని అనుగ్రహం చేత 10 సాధనాలు మనం చేశాం. మొదటి జన్మలో 11వ సాధనం యొక్క అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పిస్తాడు. కనుక అధికమైనటువంటి సిద్ధి కొరకు వాడు ముందటి జన్మలో ప్రయత్నిస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. కనుక ఈ జన్మలో మరలా వాడు ఆ యోగాభ్యాసాన్ని చేసి ముక్తుడవుతాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంసిద్ధ కిల్బషః అనేక జన్మ సంసిద్ధ తతో యాంతి పరాంగతిం. కనుక అర్జున, ఒకే జన్మలో ఈ యోగ సిద్ధి అనేటువంటిది ఎవరికీ కలగదు. అలాగని చెప్పి కలగదు కదని చెప్పి మనం మొదలయ్యడానికి వీల్లేదు. తిరుపతికి కాలినడకన దర్శనానికి వెళ్తానని చెప్పి సంకల్పం చేసుకొని తిరుపతి కొండ కింద నిలబడి చూస్తూ ఉన్నాం. 6000 మెట్లున్నాయా, ఎక్కాలా నేను అని మెట్లునే ఎక్కలేనని చెప్పి ఇక్కడే ఉంటే ఎప్పటికీ వెళ్ళలేం. ఓ గంట 100 మెట్లో 500 మెట్లో ఎక్కి అక్కడ ఆగి తర్వాత ముందు, ఈ విధంగా బ్రేక్ తీసుకుంటూ వెళ్ళినా కూడా మనం ముందరికి వెళ్ళడానికి సాధ్యమవుతుంది. అదే విధంగా ఈ జన్మలో కొంత యోగ సాధనం, ముందటి జన్మలో దానికంటే అధికం, దాని ముందరి జన్మలో దానికంటే అధికం. ఈ విధంగా ఎవరైతే అనేక జన్మల చేత ప్రయత్నం చేయడం ద్వారా అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం, అటువంటి వాడు ఉత్తమమైనటువంటి ముక్తిని పొందగలడు. లేకపోతే వానికి ముక్తియే లేదు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఎవరైతే చాంద్రాయణాది వ్రతాలు చాలా కష్టం, రోజుకు ఒక ముద్దను తింటూ ఉండాలి, అటువంటి వారు చేసేటువంటి ఆ వ్రతరూపమైనటువంటి తపస్సు చేసే వారి కంటే శాస్త్రజ్ఞానం కలవారంటే నాకు చాలా ఇష్టం, వాళ్లే అధికులు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు అంటాడు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం అనేటువంటి యోగం ఉన్నవాడి కంటే ధ్యాన యోగం చేసేటువంటి వాడు మనస్సును ఎప్పుడూ భగవంతునిలో స్థిరంగా ఉంచి భగవంతుని గుణాలని ధ్యానించేటువంటి వాడు గొప్పవాడు. కనుక నువ్వు కూడా ధ్యాన యోగం చెయ్యి, ధ్యాన యోగాన్ని సాధించు అర్జున అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ, అంటే ఏం చెయ్యాలి? యుద్ధం చేసేటప్పుడు వారి యందున్నటువంటి భగవంతుణ్ణి, మరియు వారందరూ భగవంతుని యందు ఉన్నారు, వీరందరూ కృష్ణద్వేషి పక్షంలో ఉన్నారు, వీరిని నేను బాణం చేత కొట్టడం నా ధర్మం, ఫలం ఏమొస్తుందో అది భగవంతుడు చూసుకుంటున్నాడు అని చెప్పి తలచి నువ్వు కూడా యుద్ధాన్ని చెయ్యి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఈ యోగులందరికీ చివరి మజలి ఏంటి అంటే నాలో వారు మనసును ఉంచడమే చివరి మజలి. మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం, ఎవరైతే ఈ విధంగా మనసును నాలో ఉంచి శ్రద్ధ చేత భక్తి చేత నన్ను ధ్యానిస్తూ ఉంటారో, నన్ను సేవిస్తూ ఉంటారో, నన్ను భజిస్తూ ఉంటారో, వాడు మాత్రమే యోగులలో ఉత్తమమైనటువంటి వాడు. వారు మాత్రమే తన ఉద్దేశ్యమైనటువంటి దుఃఖము లేనటువంటి కేవలం సుఖమున్నటువంటి ముక్తిని పొందగలడు. కనుక ఆ జీవిని మనోనిగ్రహం చేయించి ఇంద్రియ నిగ్రహాలను చేయించి నాలో ఎవరైతే ఉంచుతారో అటువంటి వానికి సద్గతి కలుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఆత్మ సంయమ యోగం అనేటువంటి ఈ 6వ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. ఈ విధంగా మనిషి కర్మయోగి ఏ విధంగా కర్మలను ఆచరించాలి, తద్వారా వానికి కలిగేటి ఫలం ఏంటి అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. ఈ విధంగా 6 అధ్యాయాల కర్మ విషయకమైనటువంటి ఈ గీతను యథోచితంగా యథామతిగా, అందులో కూడా చెప్పే అవసరంలో ఎక్కడైనా అదుపు తప్పి ఎక్కువ తక్కువ మాట్లాడుంటే ఆ దోషాలన్నీ నావి. ఏదైనా గుణాలుంటే అది మా గురువులు నాకు ఉపదేశించినటువంటి విశేషం అని చెప్పి చెబుతూ ఈ 4 మాటలను అస్మద్గురువంతర్యామి భగవంతుని సమర్పిస్తున్నా. ఇక మిగిలిన 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు
రెండవ ఈ గీతా ప్రవచన మాలికను అందరికీ అనుకూలమైనటువంటి ముందటి నెలనో లేకపోతే అందరికీ ఎలా అనుకూలమైతే దాన్ని ఆ విధంగా విచారణ చేసి ముగిద్దామని చెప్పి అనుకుంటూ సంకల్పిస్తూ ఈ 4 మాటలను అస్మద్గురువంతర్యం భగవంతుని సమర్పిస్తున్నాం. అధ్వాంతర శ్రీకృష్ణార్పణ వస్తు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇటువంటి ఈ భగవద్గీతను వినాలి అనేటువంటి జ్ఞానసత్రంలో నన్ను భాగి చేసుకొని మీరు కూడా మహాపుణ్యాన్ని ఆర్జిస్తూ ఉన్నారు. అటువంటి మీకందరికి కూడా భగవంతుడు సత్కర్మలను చేసేటువంటి ఒక భాగ్యం, తద్వారా విషయ వైరాగ్యం, తద్వారా భగవంతుని ధ్యానించేటువంటి మనోనిగ్రహం అందరికీ కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు. నమస్కారం అండి. నమస్కారం అండి ఆచార్య గారు. హరే కృష్ణ. నమస్కారం అండి సత్యనారాయణరావు గారు. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ధన్యవాదాలు ఆచార్య. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం ఆచార్య. ఆచార్య ఒక ప్రశ్న ఆచార్య, అంటే జ్ఞానయోగం కన్నా జ్ఞానయోగమే ఎక్కువ అన్నట్టుగా చెప్తున్నారు ఆచార్య. జ్ఞానయోగం కర్మయోగం కంటే జ్ఞానయోగం గొప్పది. ఎందుకు అంటే జ్ఞానానికి సాధనమైనటువంటిది కర్మ. ఎవరికి? కర్మయోగికి. అంటే కర్మ చేత ముక్తి లేనే లేదు. నేను సత్కర్మం చేశాను ముక్తి పొందాను, ఇది అసంభవం. అంటే సత్కర్మ చేత డైరెక్ట్ గా ముక్తి లేదు. సత్కర్మ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు లౌకిక దృష్టాంతం చెప్పాలి అంటే, ఈ అరటి ఇది ఏంది, మన మామిడి విత్తనం వేయడం ద్వారా నాకు సుఖం లేదు, అవునా? మామిడి విత్తనాన్ని విత్తితే సో చేస్తే నాకు సుఖం లేదు. ఆ మామిడి విత్తనం ఏం చేస్తుంది? మామిడి చెట్టునిస్తుంది, మామిడి పళ్ళనిస్తుంది. ఆ మామిడి పళ్ళు తినడం ద్వారా నాకు సుఖం. అదే విధంగా నా కర్మ జ్ఞానాన్ని, నేను చేసేటువంటి సత్కర్మ నాకు జ్ఞానాన్ని ప్రసాదించి అది మోక్షాన్ని ఇస్తుంది. కానీ జ్ఞాని యోగి ఏం చేస్తాడంటే డైరెక్ట్ జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు. రైటా? ఇప్పుడు మీ ప్రశ్న ఏమి? ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, అంటే ఇండైరెక్ట్ గా అయినా కూడా కర్మ ఇది మోక్షానికి సాధనమైనప్పుడు ఇది తక్కువ అని ఎలా అంటారు మీరు అనే ప్రశ్న మీకేమైనా వస్తే, అందుకు అంటే నాకు 2 మార్గాలు ఉన్నాయి. నా ఇంటి దగ్గరే గురువులు ఉన్నారు, నా ఇంటి మీదనే ఉన్నారు, లేకపోతే నా ఇంట్లోనే గురువులు ఉన్నారు. ఎక్కడో రామాలయంలో హోమం చేస్తూ ఉన్నారు. గురువులు ఉండటం చేత వీరి చేత నేను విద్యను అభ్యసించాలో లేకపోతే వెళ్ళి అక్కడ హోమం చెయ్యాలో? సాక్షాత్తుగా డైరెక్ట్ నాకు ఇక్కడ జ్ఞానం వచ్చేటప్పుడు నేను అక్కడ వెళ్ళి హోమం చేసి కష్టపడి ఎక్కడో దూరం ఉన్నటువంటి గుడికి వెళ్ళి హోమం చేసి తద్వారా జ్ఞానాన్ని పొందేటువంటి అర్హత పొందే బదులు డైరెక్ట్ జ్ఞానాన్ని పొందొచ్చు కదా నేను. అవునవునా. కనుక ఆ లెక్కన డైరెక్ట్ జ్ఞానం పొందే అవకాశం ఉంది, కర్మను చేసి జ్ఞానం పొందే అవకాశం ఉంది. అప్పుడేం చెయ్యాలి? జ్ఞానం గొప్పది కనుక డైరెక్ట్ నేను జ్ఞాన కర్మల్లోనే తొడగవచ్చు అనే తాత్పర్యం తప్పిస్తే రెండిటి ఫలాలు మోక్షం నిశ్చితం. సత్కర్మ ఫలాలు, సత్కర్మ అంటే నిష్కామైనటువంటి కర్మ ఫలాలు, జ్ఞాన ఫలం రెండు ఒకటే. కానీ ఏంటంటే ఇది చుట్టూ వేసుకొని వెళ్తుంది కర్మ, జ్ఞానం ఇది బైపాస్ డైరెక్ట్ వెళ్తుంది. కనుక జ్ఞానం గొప్పదనే విషయం అనే రూపంలో మనకు చెప్పారు ఇక్కడ. ఇలా జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా అపరోక్ష జ్ఞానులు అయ్యాక ఈ జ్ఞాన యోగానికి వెళ్తారన్నట్టుగా చెప్తున్నారు ఆచార్య ఇందులో. పరోక్ష జ్ఞానం మొదట. ఎందుకంటే భగవంతుడు మన కంటికి కనిపించేటువంటి వాడు కాదు, శాస్త్రాల చేతనే మనం భగవంతుని చూడగలం. ఇది పరోక్ష జ్ఞానం. ఈ పరోక్ష జ్ఞానం అంటే శ్రవణ మనన నిధ్యాసన చేయడం ద్వారా కొన్ని వేల కోట్ల జన్మల తరువాత మా సాధన పరిపూర్తి అయిన తరువాత
మా హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఏం చేస్తాడు, మన కంటి ఎదురు వచ్చి కనపడతాడు. దాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. ఆ అపరోక్ష జ్ఞానం అయిన తరువాత వానికి కర్మలేపం ఉండదు. అపరోక్ష జ్ఞానం అయిన తర్వాత చెడు కర్మ చేసినా కూడా పాపాది దుఃఖాలు ఉండవానికి. కానీ మోక్షంలో ఆనందహాసం అనేటువంటి ఏమి బ్యాక్లాగ్ అయితే ఉండే ఉంటుంది వాడిని. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి చెప్పండి. అంటే నా ప్రశ్న ఇప్పుడు ఇందులో జ్ఞానం కూడా చెయ్యాలి అంటున్నారు కదా ఆచార్య. అంటే జ్ఞానాన్ని ఆర్జించాలి. జ్ఞానము ఇది మనం డైరెక్ట్ జ్ఞానాన్ని ఆర్జించే అవకాశం ఉన్నప్పుడు కర్మలో వెళ్ళవలసిన అవసరం లేదు. ఇప్పుడు నా ఇంట్లో ఒక మామిడి చెట్టు ఉంది, మామిడి పండ్లు వచ్చాయి, రైట్. నాకు మామిడి పండు కావాలని చెప్పి నేను ఇప్పుడు విత్తనాన్ని విత్తానని చెప్పడం ఏమవుతుంది? అది అవసరం లేదు. డైరెక్ట్ గా జ్ఞానం చెట్టు ఎక్కి నేను పీక్కొని తినడానికి సాధ్యం ఉన్నప్పుడు అలా వదిలేసి నేను విత్తనం వేసి చెట్టు పెంచి తర్వాత తింటానంటే ఎలా? అవునా? ఎందుకు అంటే విత్తనం కంటే చెట్టు గొప్పది కనుక. అవునా కాదా? అవునాచార్య. కనుక నాకు డైరెక్ట్ జ్ఞానం ఆర్జించేటువంటి అవకాశం ఉన్నప్పుడు, ఎందుకంటే జ్ఞానం ఉత్తమం కనుక, జ్ఞానమే ఇది మోక్ష సాధనం కనుక, నేను కర్మను చేసి జ్ఞానాన్ని పొంది తర్వాత మోక్షానికి వెళ్తామన్న మూర్ఖత్వం అనే తాత్పర్యంలో కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. కానీ నాకు అవకాశం లేదు, నా దగ్గర జ్ఞానులు లేరు, నా ఇంట్లో చెట్టే లేదు, అప్పుడు నేను విత్తనాన్ని విత్తాల్సిందే, కర్మను చేయాల్సిందే, వేరే మార్గం లేదు అప్పుడు. అర్థమైంది. ఓకే, నమస్కారం. ఇంకా ఏవైనా సందేహాలు? అంతేనా? ఉండనా? నమస్తే. ఈ సేవను చేసినటువంటి వారందరికీ నా ధన్యవాదాలు. భగవంతుడు జ్ఞాన భక్తి వైరాగ్యాలను ప్రసాదించి వారికి ముక్తి కృష్ణార్పణ. నమస్తే. హరే కృష్ణ. నమస్కారం ఆచార్య. నమస్కారం అండి ఆచార్య గారు.